హాయ్ హలో అండి, మరొక ఫ్యాబ్రిక్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కంప్లీట్గా లెహెంగా సెక్షన్. వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి ఎన్ని లెహెంగాస్ అంటే అన్ని లెహెంగాస్ మనకు కావాలి. నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తున్న దాంట్లో డిఫరెంట్ వర్క్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. సో లెహెంగాస్ కలెక్షన్ కావాలి, ఓన్లీ ఫర్ లెహెంగాస్ కలెక్షన్. దానికి బ్లౌజ్ ఏం సెట్ చేస్తామనేది తర్వాత ఉంటుంది. ఫస్ట్ నేను ఓన్లీ ఈ వీడియోలో లెహెంగాస్ మాత్రమే చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇది చూసేయండి, ఆల్రెడీ ఇది షార్ట్లో పెట్టాను. వర్క్ ఎంత బాగుందో. జనరల్గా నేను శారీకి ఇలా పెట్టి చూపిస్తున్నాను లుక్ కోసం. చూడండి ఎంత బాగుందో. ఇది శారీగా కూడా తీసుకుంటారంటే, బట్ బోర్డర్ ఇట్ సైడ్ రావాలి, అప్పుడు స్కాలప్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది మాత్రం మెయిన్ థింగ్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్కి, లెహెంగాస్కి. సో ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. అన్నీ అయితే నేను ఓపెన్ చేయనండి, ఎందుకంటే ఆ ఫోల్డింగ్కి ఎంత టైం పడుతుందో నాకు తెలుసు. సో ఎవరికైనా సరే ఇప్పుడు స్టిచ్చింగ్స్ లెహెంగాస్ కావాలి, వెడ్డింగ్ సీజన్కి చాలా యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు చూసేయండి. ఏ సిల్క్లో ఏ షైన్ అయితే మనకు ఉంటుందో ఆ షైన్ దీనికి ఉంది. అండ్ ఇది ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది లావెండర్. ఓకే, కలర్ అయితే మీకు ఎలా ఉందో నాకు తెలీదు. డైరెక్ట్ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అరే ఇది సో మీకు లుక్ అయితే వర్క్ మాత్రం మనం మిషన్ ఎంబ్రాయిడరీ మనం స్పెషల్గా కస్టమైజేషన్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చింది. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది అందులో ఎలా వస్తుందో తెలియదు నాకు. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది. వైన్ కలర్. నెక్స్ట్ నెమలి పింఛం బ్లూ అండి. స్పేస్ సిల్క్లో పెడితే నెంబర్ ఆఫ్ క్లయింట్స్ తీసుకున్నారు కదా, అదే బ్లూ ఇది. సో వర్క్ మాత్రం దేనికి దానికి అసలు కలర్ కాంబినేషన్ మాత్రం ఎంత బాగా డిజైన్ చేశాడో చాలా బాగుంది. నేను ఫుల్ టైర్డ్ అయ్యాను, బట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏది కావాలన్నా సరే నేనే తెప్పిస్తాను. నాకే కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చేసి నావీ బ్లూ. కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, స్పేస్ సిల్క్ షైన్ కాబట్టి చాలా బాగుంది. ఇంతవరకు ఈ డిజైన్లో ఈ వర్క్లో మీకు అర్థమవుతుంది కదా కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అని. ఇది బోర్డర్ లెహెంగాకి కింద వేసుకోవడానికి. సో ఈ సెక్షన్ అంటే ఈ డిజైన్లో ఏ కలర్స్ ఉన్నాయో అవన్నీ చూపించేస్తాను. ఇంకో డిజైన్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనము రెగ్యులర్గా ఇప్పుడు జిమ్మిచ్చు అనే ఫ్యాబ్రిక్ని మనం జనరల్గా యూస్ చేస్తున్నాం కదా, అది ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా అలాంటి ఫ్యాబ్రికే. చాలా బాగుంది. లైట్ వెయిట్ అండి, అసలు వెయిట్ లేదు. బోర్డర్ ఇంత పెద్దగా వచ్చినా కూడా ఎంత బాగుందంటే లుక్. చక్కగా లేస్ ఇచ్చాడు. సో ఇది కిందికండి, మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం, ఈ డిజైన్ కనబడడం కోసం నేను పైన చూపిస్తున్నాను. చక్కగా స్కాలప్ లేస్, జింకలు, చెట్లు చాలా బాగుంది. ఇందులో కలర్స్ నేనైతే ఓపెన్ చేయను, ఓపెన్ చేయకుండా చూపిస్తాను. చూసేయండి. యాష్ గ్రే కలిపితే ఎలా ఉందో అలా ఉంది. షైన్ మాత్రం చాలా బాగుంది. ఎట్లా అంటే ఏదో ఆడ్గా అయితే లేదండి, ఈ షైన్ అంత బాగుంది. ఇదొక కలర్. క్లాస్గా ఉన్నాయండి కలర్స్ మాత్రం, మంచి ఇంగ్లీష్ కలర్స్. ఆ కలర్ని చెప్పడానికి కూడా లేదు, అంత బాగున్నాయి. చాలా యూనిక్గా ఉన్నాయి కలర్స్ అయితే. మీకు వీడియోలో ఎలా వస్తుందో నాకు తెలియదండి, నాకు డైరెక్ట్గా చాలా బాగుంది. అంతగా నచ్చాయి కాబట్టి నేను ఇంత ఎక్సైటెడ్గా చెప్తున్నాను. చాలా బాగున్నాయి చూడండి. అసలు వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ కలర్ కూడా ఎంత బాగుందో. మనకి ఎగ్జాక్ట్గా దీని కింద సాటిన్ కానీ న్యాచురల్ క్రేప్ కానీ ఏదైనా సరే మనం లైనింగ్కి యూస్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. డార్క్ ఆనియన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది. జింకలు, ఆ వర్క్ ఫినిషింగ్, అసలు మిషన్ ఎంబ్రాయిడరీ ఎంత బాగుందంటే అంత నీట్గా ఉంది. కలర్ మాత్రం ఎవరికైనా త్వరగా ఎవరైతే ఫస్ట్ చూస్తారో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ అయిపోతుంది, బికాస్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి దొరికే ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడైతే చక్కగా దొరికే ఛాన్స్, కొత్త స్టాక్ అని చెప్పారు, అందుకే నేను వచ్చాను. సో యూస్ చేసుకోండి. వైన్ కలర్. సో ఇది వైన్ కలర్. నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి. ఇది చెప్పడానికి బ్లూలా ఉంది, బట్ బ్లూ కాదు. అలా అని రామా గ్రీన్ కూడా కాదు. కలర్ షేడ్ మాత్రం డిఫరెంట్గా ఉంది.
చాలా బాగుంది. ఈ కలర్ లేని వాళ్ళే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, బట్ ట్రై చేయండి, చాలా బాగుంది ఈ కలర్ కూడా. లావెండర్లో కొంచెం డార్క్ ఇచ్చాడు, ఒకటి చాలా బాగుంది. నేనైతే ఫుల్ తిరిగి వచ్చానండి, అయినా సరే కొత్త స్టాక్ వచ్చింది రండి మేడం అనగానే స్టోర్ వాళ్ళు వెంటనే నేను వీడియో కోసమే వచ్చాను. మెయిన్ నా ఫేస్ చూస్తే మీకు తెలుస్తుంది, చాలా డల్ అయిపోయాను. బట్ ఇప్పుడైతే అందరూ యూజ్ చేసుకోండి. ఇవి లెహెంగాస్ అయితే చాలా బాగున్నాయి, ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్. నెక్స్ట్ ఇది లెమన్ ఎల్లో చాలా బాగుంది. అసలు ఏ కలర్కి ఆ కలర్ ఎంత బాగుందండి, ఇంత కూడా అసలు నార్మల్ దానిలాగా లేదు. సో ఎవరికి కావాలన్నా సరే నాకు కాంటాక్ట్ చేయండి, నేను ప్రతిదీ డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఓన్లీ వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి. కామెంట్స్లో కానీ మెసేజ్ ఉన్నాయి, చూడడం కొంచెం కష్టము. ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి కలర్. మనకి కాఫీ బాగా అంటే బాగా డ్రై అయిపోతే పైన లేయర్ బాగా డార్క్ ఉంటే ఎలా ఉంటుందో మలాయ్ అంటారు చూడండి, ఆ టైప్లో ఈ కలర్ ఉంది. డిఫరెంట్ కలర్, అసలు చూస్ చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది, బట్ చాలా బాగుంది ఇది కలర్. అంటే వాళ్ళ కలర్కి ఇది సెట్ అవుతుందా లేదా అని కొంతమంది వెంటనే క్లిక్ చేసుకోగలుగుతారు చూడండి. చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే, డిఫరెంట్గా ఉంది, ట్రై చేయొచ్చు. ఈ కలర్ బ్లాక్ బాగా హైలైట్ అవుతుంది చూడండి. ఇందులో బ్లాక్ ఎలా వస్తుందో నాకు తెలియదు, ఇందులో మాత్రం చాలా బాగుంది, సూపర్. నెక్స్ట్ క్రీమ్ అనుకోండి, రిచ్గా ఉంటుంది కదా ఈ కలర్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వరకు ఇక్కడున్న కలెక్షన్ అండి, ఈ డిజైన్లో ఇన్ని కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకోవచ్చు, అంత చక్కగా ఉన్నాయి. సో మీరు చూస్ చేసుకొని తీసుకోండి. బ్యూటిఫుల్ కలర్ ఉందండి ఈ డిజైన్లో, ఎంత బాగుందో. వైట్ ఎంత క్యూట్గా ఉందో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా కలర్స్ ఉన్నాయి, అండ్ ఫస్ట్ చూపించిన డిజైన్లో కూడా ఇంకా 3 కలర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, నేను బ్యాక్ సైడ్ చూసుకోలేదు. సో ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం చూస్ చేసుకోవచ్చు. వైట్ ఎంత బాగుందో చూడండి, దీనికి మంచి డార్క్ కలర్ దుప్పట ఏది వేసినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దుప్పటాస్ కూడా నేను సెట్ చేసి పంపిస్తాను, సో ఎవరికైనా కావాలంటే మాత్రం చూస్ చేసుకోండి. చూపించిన డిజైన్లో ఇంకా ఇది వేరే డిజైన్, మళ్ళీ వద్దాం చూడండి. ఇది ఇటు గోల్డ్లా లేదు, ఇటు హాఫ్ వైట్లా లేదు, కానీ మనకి ఎల్లో గ్రీన్ మిక్స్ అయితే వచ్చే కలర్ ఎలా ఉంటుందో అలా ఉంది, డిఫరెంట్గా ఉంది. तुम डिज़ाइन आने टाइम तो जूम ले रहे ना आप कम नोमन ये बॉर्डर दिखाओ सी टाइम చూడండి ఎంత బాగుందో. ఇది స్పేస్ సిల్క్లో షైనింగ్ అండి, ఇదే ఫ్యాబ్రిక్. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక కలర్ యాష్ బ్లూ, దీనికి పింక్ కలర్ వేస్తే అద్దరిపోతుందండి దుప్పట, చాలా బాగుంది గ్రాండ్గా. సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పింక్ చేయండి. ఇంకొకటి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డైయబుల్ చేసుకునే ఆప్షన్ ఉన్న లెహెంగాస్ 4 ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి టిష్యూలో. సో చూసేద్దాము. బాగా చాలా బాగా నచ్చింది. మొత్తం నేను తీసేసానండి, పాపం స్టోర్ వాళ్ళు నన్ను ఎన్ని తిట్టుకుంటారో. అసలు ఇది బాగా నచ్చేసింది నాకు, ఈ ఫ్యాబ్రిక్ టిష్యూ. ఆ డిజైన్ చూసారా? సో వెయిట్ మీకు అది రాంగ్లో వచ్చినట్టుంది. ఇది ఇలా యోక్ పార్ట్కి పెట్టేసుకొని దీని కింద లెహెంగా కోసం దీన్ని ఆర్ లాంగ్ ఫ్రాక్, దీనికి డయబుల్. ఎంత బాగుందో కదా బోర్డర్, ఎంత గ్రాండ్గా ఉందో కదా. చక్కగా బిందెలు ఎత్తుకొని ఉన్నారు ఆడవాళ్ళు, ఎంత బాగుందంటే యూనిక్ డిజైన్ అండి. ఇది మాత్రం చాలా బాగుంది. నాకు తెలిసి దీన్ని నచ్చని వాళ్ళైతే ఉండరు, అంత బాగుంది. టిష్యూ మీకు ఆ షైన్ తెలుస్తుందని అనుకుంటున్నాను లైటింగ్స్లో. ఈ లైటింగ్స్ ఎక్కువ అవడం వల్ల కూడా ఇవి ఏమైనా తక్కువైతే నాకు తెలియదు, కానీ బట్ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. నేను పిక్స్ కూడా ట్రై చేస్తాను, బట్ వీడియోలో మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కాస్ట్ అడగండి. సో ఇదొకటి ఉంది డిజైన్ విత్ బోర్డర్. ఆగయా నెక్స్ట్
ఇదే టిష్యూలో ఇంకో బోర్డర్. మీరు బోర్డర్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఈ బూటీస్ ఇలానే వస్తుంది పైన అంతా. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్ డిజైన్. ఇది ఒక డిజైన్. సో ఇవి ఇప్పటివరకు నేను చూపించిన టిష్యూస్లో మనకి డైయబుల్కి సంబంధించినవి. సో నెక్స్ట్ ఇంకో డిజైన్ లెహెంగా చూసేద్దాం. సో ఇంకొక డిజైన్ అండి. ఈ బోర్డర్ చూసుకోండి. ఇప్పుడు చూపించినవన్నీ డైయబుల్. మీకు నచ్చిన కలర్ మీరు ఏదైనా సరే డై చేయించుకోవచ్చు. ఇందులో మీరు 4-5 డిజైన్స్ మనం చూసేసాము. చాలా దేనికి దానికి చాలా గ్రాండ్గా ఉంది వర్క్ మాత్రం. ఇవి డైయబుల్. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం లెహెంగాస్లో. బోర్డర్ని కాన్సన్ట్రేట్ చేయండి. బాగుంది కదా. నెక్స్ట్ వేరే డిజైన్లో ఈ కలర్ కూడా లేదు, మళ్ళీ సిమిలర్గా మ్యాచ్ అవ్వట్లేదు ఆ కలర్స్. దానికి డిఫరెంట్ షేడ్ డిఫరెంట్ థ్రెడ్లో వచ్చేసాయి. సో ఇదొక డిజైన్, ఇదొక కలర్. మోస్ట్లీ అయిపోతున్నాయండి. వచ్చి 2 days కూడా కాలేదంటే అప్పుడే స్టాక్ అయిపోతుంది. చూడండి, త్వరగా హర్రీగా ఉండి క్లయింట్స్ వెడ్డింగ్స్కి ఎవరైనా సరే త్వరగా చూస్ చేసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకొని కాస్ట్లు అడిగి మీరు నాకు ఆర్డర్ చెప్తే నేనే తెప్పిస్తానండి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్. సో అన్ని స్టోర్స్లో కాస్ట్ ఎలో చేయరు, బికాజ్ కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయని కొన్ని స్టోర్స్ ఎలో చేయట్లేదు. సో నాకు కాంటాక్ట్ చేస్తే నేనే మీకు ఎంత ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా తెప్పించి పెడతాను. సో ఇది పర్పుల్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో. వావ్, బ్యూటిఫుల్ ఎల్లో కదా. హల్దీ కోసం ట్రై చేస్తున్నారా? హల్దీకి పెళ్లి కూతురికి గ్రాండ్గా ఉండాలి, లేకపోతే పెళ్లి కూతురు సిస్టర్స్ గ్రాండ్గా ఉండాలి, మాకు హల్దీకి ఇంత గ్రాండ్గా కావాలి అనుకున్న వాళ్ళు చూస్ చేసుకోండి. వాటర్కి కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. బాగుంది. ఆనియన్ పింక్. చాలా ప్రసన్న ఈ పింక్ మాకు కావాలి, ఈ పింక్ మాకు కావాలని అడుగుతున్నా. చూడండి, ఆ పింక్ ఇదే. అందులో ఇది డిజైన్ బోర్డర్ విత్ నేను స్టోన్స్ది పెట్టాను కదా, ఆ టైప్లో ఇది బిగ్ బోర్డర్. చాలా బాగుంది కదా. సో ఇంకొక డిజైన్ చూసేద్దాం. ఏ డయబులే. ఓకే, డైయబుల్లో ఇంకొక మోడల్ వచ్చేసిందండి. డైరెక్ట్గా మనకి డై లేకపోయినా కూడా వీటిని యూస్ చేసుకొని డార్క్ కలర్స్ దుప్పటాతో మనం పేరప్ చేసుకోవచ్చు. కాకపోతే డైయబుల్ ఆప్షన్ ఉంది కాబట్టి వీటికి స్పెసిఫిక్గా వాళ్ళు మనకి చెప్తున్నారు. ఇది డైయబుల్ ఆప్షన్. బాగుంది కదా. ఇది కూడా చాలా బాగుంది కదా. చాలా ఉన్నాయి. ఓకే, దిద్దాం. చాలా ఉన్నాయంట, మిస్ కావడం కాదు, చాలా ఉన్నాయి అంటున్నారు. ఆరేనా డిజైన్. మా నోమాన్ వీడియో తీసుకుంటే తెగ కూలుకుతున్నాడు, తెగ నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాదు మరి. కైకు వస్తే कोई भी लड़की है क्या इधर नहीं है ना कलर अंडी जस्ट फॉर फन अंडी మా ఎంప్లాయీస్ తో ఇది ఒక బ్లూ ఇదే సేరీ అయిపోయింది దీన్ని మాత్రం అడగకండి ఈ డిజైన్ లో ఈ కలర్ కావాలి అని చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం సరిపోతుంది అది కూడా వీడియో అప్లోడ్ చేసి చూసే టైం కి ఎవరికైనా దొరుకుతుంది అంటే తీసుకోవచ్చు చూడండి చూపించినట్టే ఉంది కలర్ బట్ కాదు కొంచెం డిఫరెంట్ లావెండర్ ఎంత బాగుందో షార్ట్స్ లో కూడా పెడతాను సో మర్చిపోకుండా చూసేయండి ఇంకొకటి గ్రీన్ మెహందీ గ్రీన్ మీరు ఇక్కడ వచ్చే కలర్ కాంబినేషన్ తీసుకోండి ఎందుకంటే ప్రసన్న మొత్తం ఓపెన్ చేయలేదు కదా అనే ఫీల్లో ఉండకండి ఇదే డిజైన్ కంటిన్యూగా మనకి రన్నింగ్ వస్తుంది నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీరు మిగతావన్నీ మీరు చూసుకోండి కలర్ కాంబినేషన్ ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి ప్రసన్న నాకు ఈ డిజైన్లో ఈ కలర్ కావాలి అంతే ఈయన ఏదైతే చూపిస్తున్నానో అన్నీ ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తున్నానండి మళ్ళీ ఇంకేమైనా కలర్స్ ఉన్నాయని మాత్రం అడగకండి స్పేస్ సిల్క్లో రకాలు అంటున్నారండి నేను క్లాత్ అడగగానే ఇది కూడా జిబిచూకి దగ్గరలో ఉంది క్లాత్ అంటే స్మూత్ స్పేస్ సిల్క్ లాగా స్మూత్గా కాదు ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ టిష్యూలో మిక్స్ అయ్యి మనకి టస్సర్ లుక్ ఎలా వస్తుందో అలా సో ఇదొక డిజైన్ మొత్తం అన్నిటికీ స్కాలప్స్ ఉన్నాయండి ఏది కావాలన్నా కూడా ఇప్పుడు స్కాలప్ బాగా ట్రెండ్ అయిపోయింది కదా ఎంత బాగుందో చూడండి అండ్ ఇందులో కలర్స్ ఏమున్నాయో చూసేద్దాం నెక్స్ట్ బ్లూ నేవీ బ్లూ आना नोमान इधर मैं आना नहीं आ जाएगा ना మా నోమాన్ మంచి వీడియోగ్రాఫర్ అయిపోయాడు సో తర్వాత తిడుతుంటే పాపం నవ్వుతూ ఉంటాడు ఇట్లా తీసావు అట్లా తీసావు ఫ్యాబ్రిక్ ఎక్కడ కనిపిస్తుంది అది ఇదని అరుస్తున్నానండి ప్రజెంట్ నేను మా ఎంప్లాయీస్ని యూజ్ చేసుకుంటున్నాను పాపం చాలా హెల్ప్ చేస్తున్నారు మా వాళ్ళు నాకు ఫర్ వీడియోస్ కోసం మీకోసం నా కోసం సో ఇదొక కలర్
ఇవి మోసేసరికి ఇట్లా పెయిన్స్ వస్తున్నాయండి. థాన్స్లో ఉన్నాయి కదా, బట్ అంత వెయిట్ లేవు. ఇంత పెద్ద తాన్ కూడా అంత వెయిట్ లేదు, చాలా తేలికగా వచ్చేసినాయి. ఇందులో ప్యారెట్స్ ఉన్నాయి, ఇందాక నెమలులు, ఇందులో ప్యారెట్స్. ఇది బ్లాక్ వన్, మస్టర్డ్ ఎల్లో. ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్. వద్దు అనుకుంటే ఇది చూస్ చేసుకోండి, బాగుంది. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్ కలర్స్ అన్నీ. ఈ మధ్య పేస్టల్ బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, సో ఇది చాలా బాగుంది. ఈ లైటింగ్ వల్ల నా ఫేస్ ఇంకా ఇట్లా అయిపోతుందేమో చెప్పడరండి. కలర్ కాంబినేషన్స్ ఇక్కడ చూసుకోండి. మా వాడు జూమ్ చేస్తున్నాడో లేదు తెలీదు, ఆప్షన్ ఉంటే నేను చేస్తాను. పైన కలర్ మాత్రం బుటీస్ ఇవి. సో మీకు అర్థమైపోతుంది, ప్రతిదీ కూడా ఇలా పెట్టి చూపించడం అనేది చాలా కష్టం. ఒక్క డిజైన్స్లో ఇన్ని కలర్స్ అయితే నేను ఇప్పటి వరకు చూపించి ఉండను. ఒక్క డిజైన్లో ఆల్మోస్ట్ 8-9 కలర్స్ అయితే పక్కా తీసిస్తున్నారు. నేను ఇంకా అయిపోయిందేమో నెక్స్ట్ డిజైన్కి వెళ్ళాము అంటే కలర్స్ తీస్తూనే ఉన్నారు వీళ్ళు స్టోర్ వాళ్ళు. సో ఇదొకటి బాగుంది. ఈ కలర్స్ చెప్పాలంటే ఫస్ట్ నేను కలర్స్ ఏంటో ఏమేమి ఉన్నాయో నేర్చుకొని రావాలండి. మళ్ళీ ఒకసారి స్కూల్కి వెళ్ళకుండా కూడా నేర్చుకోవచ్చేమో. చూడండి కలర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇది చూడండి, డిఫరెంట్. సేమ్ చూపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. నాకే అనిపిస్తుంది నేను సేమ్ చూపిస్తున్నానేమో అని, కానీ పక్కన చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ ఆరే ఓ ఇంకో హస్ ఆరే హస్ ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ అండి. ఈ కలర్ మీకు ఏది అర్థం అవుతుందో నాకు తెలియదు. సపరేట్గా ఫోటో ఏమైనా ట్రై చేస్తాను, వీడియోలో సేమ్ వస్తే కనుక సపరేట్గా పంపించడం. సో ఏ కలర్ వస్తే ఆ కలర్. ఇదొక కలర్ అండి, మెరూన్ ఈ డిజైన్లో ఉంది. మెరూన్ ఫ్యాన్స్ అయితే చాలామందే ఉంటారు. డార్క్ కలర్స్లో ఇది ప్రసన్న, నాకు డార్క్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళు పర్పుల్, వైన్, మెరూన్, పింక్ వెళ్ళండి, బాగుంటాయి. నిజంగా అండి ఇన్ని లెహెంగాస్ పెద్ద బోర్డర్స్ వచ్చి ఒక దగ్గర ఇంత మాల్ అంటే మనం డైరెక్ట్ పెద్ద తాన్స్ ఓపెన్ చేసి చూడడం అనేది మాత్రం గ్రేట్ థింగ్. ఎందుకు అంటే వాళ్ళు మనల్ని ఫస్ట్, మన బొటిక్ కాబట్టి మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇది కూడా బాగుంది, సింపుల్ చిన్న బోర్డర్. పెద్ద బోర్డర్ మాకు వద్దు ప్రసన్న అనుకుంటే జిమిచూ క్లాత్ మీదనే చిన్న బోర్డర్లో స్టార్టింగ్లో చూపించిందేమో హెవీ వర్క్ విత్ స్టోన్, ఇది వచ్చేసి ఓన్లీ మిషన్ ఎంబ్రాయిడరీ. ఇది లావెండర్కి కొంచెం డార్క్ లాగా ఉంది బోర్డర్, చాలా బాగుంది. ఎవరు త్వరగా రెస్పాండ్ అయ్యి ఎవరు త్వరగా ఫైనల్ అని చెప్తారో వాళ్ళకి మాత్రమే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానండి. మేము అడిగాము తర్వాత ఏం చెప్పలేకపోయాము అన్న వాళ్ళకి మాత్రం ఇవ్వము. తర్వాత మేము అడిగాం కదా, మేము ఎప్పుడో అడిగాం కదా, స్టాక్ లేకపోయింది ఏంటి అని చెప్పేసి అంటున్నారు. సో వెంటనే అయిపోతుంది. నేను పెట్టినవి అయితే మాత్రం ఉండట్లేదు. ఏలేలో ఎస్, ఈ కలర్ ఇందాక రాలేదండి. పీచ్కి కొంచెం డార్క్ ఉంది, చాలా బాగుంది. లెహెంగా మెటీరియల్ ఇందాక ఇప్పుడు ఏ బోర్డర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించానో సింపుల్ బోర్డర్, అందులో ఇంకో కలర్. నెక్స్ట్ నోమాన్ సార్, అసలు భలే ఉందండి ఈ వైట్, డిఫరెంట్. మళ్ళీ చూడండి, లెహెంగా పెట్టి చూద్దామా. నేను కనిపిస్తున్నానా ఈ క్లాత్స్లో? ఫుల్ దిగ్రే లుక్. మా వాడు ఏం చేస్తాడంటే పాపం పైన ఫ్యాబ్రిక్ అంతా చూపిస్తాడండి, కింద బోర్డర్ వదిలేస్తాడు. అది సగం మెటీరియల్ నేను స్కిప్ చేయాల్సి వస్తుంది చూపించలేక. సో ఇది వైట్, ఈ బోర్డర్ ఆగేనా బోర్డర్, ఠీకే, ఓకే డన్. నెక్స్ట్ వావ్, ఇంకా 3 కలర్స్ ఉన్నాయి ఇందులో. యాష్ బ్లూ, డార్క్ యాష్ బ్లూ అండి. యాష్ కలరు అండ్ నావీ బ్లూ మిక్స్ అయితే ఏ కలర్ మనకి అవుట్లుక్ వచ్చేస్తుందో ఆ కలర్ ఇది. సో ఇదొకటి. నేనైతే మొత్తం పీగేస్తున్నాను, పాపం వాళ్ళు సర్దుకుంటున్నారు. లావెండరే. జూమ్ మే లేలియా, లాంగ్ మే లేలియానా. ఇది లైట్ ఆనియన్ లేయర్, పైన ఒక్క పొర మాత్రం లైట్ ఆనియన్ కలర్ వస్తుంది చూడండి, ఆ కలర్లో ఉంది. ఇది చాలా బాగుంది. నాకైతే కలర్స్ గురించి అంతగా చెప్పడం రాదండి, బట్ వీడియోలో సేమ్ కలర్ వస్తే మాత్రం ఇంక నేనేం చెప్పక్కర్లేదు, మీరు చూసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. ఇందులో ఇంతే. సో ఇక్కడ వరకు మనకి జిమ్మిచూ, స్పేస్ సిల్క్, ఇంకా టిష్యూ ఏవైతే బిగ్ బోర్డర్స్ అంటే
ఎంబ్రాయిడరీ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపించేస్తాను. ఇక్కడ వరకు ఏది మీకు నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్స్ తీసి నాకు ఫైనల్ అయిపోయింది, ఇది ఫైనల్ ప్రసన్న మాకు ఖచ్చితంగా కావాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాము. త్వరగా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనము పైతానీ బోర్డర్స్ కానీ లేకపోతే ఇంకోటి లెహెంగాస్ ఏమున్నాయో చూసేద్దాం. ఇక్కడ వరకు మాత్రం టిష్యూ, జిమిచి, స్పేస్ సిల్క్ అన్నీ మిక్స్ అయిపోయి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బోర్డర్స్ ఉన్న లెహెంగాస్. ఇందులో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.